చిన్నప్పుడు పెరిగేటప్పుడు కొంచెం వాళ్ళ అన్నతోని అక్కతోని వాళ్ళ సిబ్లింగ్స్తోని గొడవలు అన్నది రావడం సహజం, సర్వసాధారణము. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఎన్వైరన్మెంట్లో ఇంట్లో వాళ్ళు డీల్ చేసేది ఎవరితోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ తోటి. సో ఏదైనా మనుషులతోటి కాన్ఫ్లిక్టు, మనుషులతోటి డిఫరెన్సెస్ అనేది ముందు ఫ్యామిలీలోనే వస్తుంది. ఆ డిఫరెన్సెస్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటారు, ఎలా ఆ డిఫరెన్సెస్ని ఆ తేడాలని పరిష్కరించుకొని వాళ్ళు ఇండివిజువాలిటీ, వాళ్ళు ఇది నా పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చిన్నప్పుడు పెరిగేటప్పుడు. ఇప్పుడు పిల్లలంటే సమానమైన ప్రేమే ఉంటుంది. పేరెంట్స్ ఎవరు ఇప్పుడు పెద్దవాడి మీద ఎక్కువ ప్రేమ, చిన్నవాడి మీద తక్కువ ప్రేమ ఎవరూ చూపించరు. కాకపోతే మనం వాళ్ళని వాళ్ళ పర్సనాలిటీలను బట్టి వాళ్ళు మనతోటి ఇంటరాక్ట్ అయ్యేదాన్ని బట్టి మనము పెద్దవాడితోటి ఇంటరాక్ట్ అయినట్టు చిన్నవాడితోటి ఇంటరాక్ట్ అవ్వకపోవచ్చు. మన ఇంటరాక్షన్ కొంచెం తేడాగా ఉండటానికి అవకాశం ఉంది వాళ్ళ పర్సనాలిటీలను బట్టి. అట్లాంటప్పుడు కొంతమంది సెన్సిటివ్ పిల్లలు, ఎస్పెషలీ సెన్సిటివ్ పిల్లలు చిన్నప్పుడు నువ్వు తమ్ముడిని ఎక్కువగా చూస్తున్నావు లేకపోతే నన్ను తక్కువగా చూస్తున్నావు అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అది మొదటి నుంచి కూడా మనం ఏమైనా మనము తెలియకుండా ఏమైనా మనము ఇవాల్యుయేట్ చేస్తున్నామా, పిల్లల మధ్యలో ఇటువంటి డిఫరెన్సెస్ కలగజేస్తున్నామా అనేది ఒకటి మనము ఆలోచించుకోవాలి. కొంచెం గొడవలు సర్వసాధారణమైన, ఒక్కొక్కసారి సిబ్లింగ్స్ ఇద్దరికి పర్సనాలిటీ క్లాష్ల వల్ల విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము ఈ గొడవలు ఎలా పరిష్కరించుకోవాలి, దీంట్లో నీ పాత్ర ఏమిటి అనేది మనం ఇద్దరికి ఒక రకంగా మార్గదర్శకులుగా మనం పేరెంట్స్ ఉండాలన్నమాట మనము ఎప్పుడైనా కూడా. సో దీనివల్ల ఏంటి, పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ్ళంటే అన్నయ్య తమ్ముడు, రేపు పెద్ద అయిన తర్వాత కూడా మనకు నచ్చని వాళ్ళు, మనతోటి అగ్రీ చేయని వాళ్ళతోటి మనం కలిసి ఉండాల్సిన అవసరం రావచ్చు, కలిసి పని చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఈ మనుషులతోటి కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి, గొడవలు పడకుండా, అరుచుకోకుండా, కొట్టుకోకుండా రిజాల్వ్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి మనం ఒక దారి చూపిస్తున్నాం. ఇప్పుడు మనం పిల్లల మీద కోపం వచ్చినా లేకపోతే మనం హస్బెండ్ వైఫ్ మనం కోపం వచ్చినా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుని మనం గొడవలు రిజాల్వ్ చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అలా కాకుండా కూర్చుని డిస్కషన్ చేసుకుని ఫలాంది దానివల్ల కోపం వచ్చింది అని మనం డిస్కషన్ చేసుకుంటూ మనం పిల్లలకి మోడల్ చేస్తే పిల్లలు కూడా ఒక్క రోజులో నేర్చుకోరు. కాకపోతే కొన్ని సంవత్సరాల తరబడి ఇలా చూసిన దానివల్ల వాళ్ళకు కూడా న్యాచురల్గా అలవాటైపోతుంది. సో ఈ మార్గాల వల్ల మనం సిబ్లింగ్స్ని ఎక్కువ గొడవలు అనేది లేకుండా చేయొచ్చు. కొంచెం చిన్న గొడవలు ఉంటాయండి, అది పెద్దగా పేరెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు అందరు పిల్లలు కొంచెం గొడవ పట్టడం అనేది సర్వసాధారణం, సహజం. ఎప్పుడైతే విపరీతంగా ఎక్కువైపోతున్నట్టు అని అనిపిస్తుందో అప్పుడు ఒక్కసారి కూర్చుని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. చాలామంది ఇళ్లలో ఏం జరుగుతుందంటే, పెద్దవాడిని నువ్వే పెద్దవాడివి, నువ్వు సర్దుకోవాలి, నువ్వేంటి కోప్పడతావు అని అనటం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏం మర్చిపోతున్నాం అంటే వాడికి కూడా పెద్దగా వయసు లేదు. ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉందనుకోండి, పెద్దవాడికి చిన్నవాడికి 10 ఏళ్ళు తేడా ఉందనుకోండి, అప్పుడు చెప్పటం మనం కొంచెం డిఫరెంట్. కానీ 2-3 ఏళ్ళు తేడా ఉన్న పిల్లలకి ఆల్మోస్ట్ ఇద్దరికి సమానంగానే, ఇప్పుడు ఇద్దరూ కొట్టుకున్నప్పుడు పెద్దవాడిని ఎలా పనిష్ చేస్తామో చిన్నవాడిని కూడా దాంట్లో ఒక భాగమైనా కూడా మనము వాడికి కూడా చెప్పాలి. అలాంటప్పుడు పెద్దవాడు హీ విల్ నాట్ ఫీల్, అంటే చిన్నవాడికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ అసలు మనం కల్పించం మొదటి నుంచి అలా చేస్తూ ఉంటే. ఇమ్మీడియట్గా వీడి వస్తువు తీసుకోగానే వీడికి కోపం రావచ్చు, నాన్న నీకు మళ్ళీ కోపం వస్తుంది, వాచ్ ఇట్, ఒక 10 నిమిషాలు తమ్ముడినో అన్ననో ఆడుకోనివ్వు, షేర్ చేసుకోవటం అనేది మంచిది, మళ్ళీ వాడి వస్తువు కూడా నువ్వు తీసుకుని ఆడుకుంటావు కదా. సో ఈ రకంగా మనం ఆ సమస్యని మనము కొంతవరకు ప్యాసిఫై చేయొచ్చు. ఇంకొకటి కామన్గా ఏంటంటే, ఇప్పుడు స్కిల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయండి ఇద్దరు పిల్లలకి. పెద్దవాడికి ఒక రకమైన స్కిల్స్ ఉంటాయి, చిన్నవాడికి ఒక రకమైన స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్దవాడికి క్లాస్ ఫస్ట్ వస్తుందేమో ఎప్పుడు. సో మనకు తెలియకుండా ఒక్కోసారి మనం ఏమంటామంటే, చిన్నవాడిని అన్నం చూసి నేర్చుకోవాడు, చూడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు, నువ్వేంటి అత్సర మార్కులు వస్తున్నాయి, నీకు 70% వస్తున్నాయి, నువ్వు వాడి ఇంటెలిజెంట్, నీకేవి రాదు అని డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా అర్థం వచ్చేటట్టు మాట్లాడితే ఒక రకంగా మనం కూడా ప్రాబ్లం క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది. మనం పేరెంటింగ్ చేసేటప్పుడు మనం ఏం పెట్టుకోవాలంటే, ఎవ్రీబడి ఈజ్ ఇండివిజువల్. పెద్దవాడికి ఉన్న స్ట్రెంగ్స్ పెద్దవాడికి ఉంటాయి, చిన్నవాడికి ఉన్న స్ట్రెంగ్స్ చిన్నవాడికి ఉంటాయి. ఎందుకంటే దానివల్ల మనమే వాళ్ళని వీఆర్ సెట్టింగ్ అప్, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పట్టడానికి, గొడవలు పట్టడానికి మనమే సెటప్ చేస్తాం.